ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ధన్యులు అని చెప్పబడినప్పుడు మనకు తెలిసిన విధంగా ఎంతో సంతోషంగా వారు, వారితో ఆనందం ఉంది, ఎప్పుడూ కూడా ఆనందిస్తారు. ఆత్మీయ ఆశీర్వాదములు, దైవంగా స్థిరత్వం కలిగిన వారు, దేవునితో సంబంధం కలిగిన వారు అయి ఉంటారు. దేవుడు కనికరమై ఉన్నాడు కాబట్టి ఆయన్ని కలిగిన వారందరూ ఇంతటి సంతోషం కలిగి ఉంటారు అని వాక్యం తెలియపరుస్తుంది. దేవుడు పరలోక ప్రార్థనలో కూడా ఏం నేర్పించాడంటే, మొదట క్షమాపణ నేర్పించాడు. ఈ క్షమాపణ కనికరంలో నుంచి వస్తుందని, మా రుణస్థులను మేము క్షమించినట్లుగా మా రుణములను, మా పాపములను క్షమించు దేవా అని. ఈ క్షమాపణ కనికరం నుంచి వస్తుందని పౌలు కూడా ఇటువంటి కనికరమును కనుక్కొని లేదా అనుభవించి ఎన్నో విధంగా తన వాక్యంలో రాసుకున్నాడు. పూర్వము దూషకుడును, హింసకుడును, మరి హానికరునైన అయ్యాను నేను, కానీ తెలియక అవిశ్వాసం వలన చేశాను కాబట్టి దేవుడు నన్ను కరుణించాడు అని. మరి ఒకసారి ఏం చెప్తున్నాడంటే, మన నీతిని అనుసరించి మనం చేసిన క్రియల మూలంగా మనకు రక్షణ దొరకలేదు, కేవలం ఆయన రక్షణ ఇచ్చే దేవుడు, కనికరం కలిగిన దేవుడు అని చెప్తున్నాడు. మరి ఆయన విశేష కనికరం చొప్పున మనకి నూతన జన్మ అనుగ్రహించాడని పౌలు ఎంతో చక్కగా రాసుకున్నాడు. కనికరం కలిగిన వారు ఎలాగ బలహీనతలో ఉన్న వారిని లేవనెత్తుతారని, దుఃఖంగా రోదన కలిగిన వారికి ఆదరకరంగా ఉంటారని, ఇతరులను క్షమించి సంబంధాలను మెరుగుపరుచుకుంటారని, మంచి ఆలోచనలు కలిగి ఉంటారని, ఇతరుల దగ్గర నుంచి ఎక్కువగా ఆశించకుండా ఆత్మీయ ఎదుగుదల గురించి ఆసక్తి కలిగి ఉంటారని, ఈ గుణములన్నీ మరి కనికరం కలిగిన వారికి ఉంటాయని, కనికరము పొందుతారు. ఈ కనికరం కలిగిన వారు కనికరం పొందుకుంటారు, క్షమాపణ పొందుకుంటారు. దావీదు ఎంతో ఘోరమైన పాపం చేశాడని బైబిల్ గ్రంథం చూపిస్తుంది మనకి. ఇటువంటి ఇంత ఘోర పాపి కూడా దేవుని ఎదుట క్షమాపణ దొరికింది అంటే, సౌలు తన పట్ల ఎంత అవిధేయతగా లేదా ఎంత క్రూరంగా ఉన్నప్పటికీ దేవుని బిడ్డ అన్నట్లుగా కనికరం చూపించాడు కాబట్టి దేవుని చేత దావీదు కనికరం పొందగలిగాడు. మనం కనికరం నేర్చుకుందాము, కనికరం పొందుకునే వారంగా అవుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనిగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండమైన యేసయ్యా, స్థిరుడా, గణపరచువాడా, నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తున్నాం తండ్రి. మరి కనికరం గురించి మాకు నేర్పించిన గొప్ప విషయాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీలో పూర్తిగా నాటబట్టడానికి కనికరం మాకు అవసరం కాబట్టి కనికరంతో బ్రహ్మే నింపబట్టడానికి అటువంటి విధంగా మాకు బోధించి, మాకు నేర్పించి మమ్మల్ని స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.